అసలు మేమెళ్ళిన ఈవెంట్ ఇలా అవుతుందనైతే నేను అస్సలు అనుకోలేదు మామ. అసలేం జరిగిందంటే, ఇంకేంట్రా అందరూ నించుండ్రని చూసేలోపే మంచిగా నేషనల్ యాంథమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, అందరూ నేషనల్ యాంథమ్ అయితే పాడారు. అండ్ ఫైర్ వర్క్స్ ఎలిగిస్తానని చెప్పి వాళ్ళైతే మంచిగా ఒక వైట్ గ్యాస్ అయితే వదిలారనమాట. అండ్ నేను కెమెరా ఆ సైడ్ నుంచి ఈ సైడ్ తిప్పేలోపు మంచిగా ఫ్లాగ్ థీమ్‌తో అయితే ఫైర్ వర్క్స్ అయితే చేశారనమాట. అండ్ అది అయిన వెంటనే 18 ఇయర్స్ కేటగిరీ రేస్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. వాళ్ళు వాడే బైక్ కాస్ట్ వచ్చేసి 3-4 లాక్స్ అయితే ఉంటది ఒక్కొక్కటి. అండ్ అందులో మాక్సిమం కేటీఎం అండ్ కవాసాకి అయితే వాడారు. ఇంకా దాని తర్వాత అయితే 18 ఇయర్స్ కేటగిరీ అనమాట ఇదొచ్చేసి. అండ్ ఇది కూడా వీళ్ళు వాడేది కూడా మాక్సిమం కవాసాకి, కేటీఎమే ఉన్నాయి. అండ్ రేస్ చేస్తున్న వాళ్ళలోనైతే మన ఆంధ్ర సైడ్ అయితే ఎవ్వరూ లేరు. తెలుగోళ్ళే లేరసల. మాక్సిమం కోయంబత్తూర్, పూణే ఆ సైడ్ అయితే ఉన్నారు. ఇంతలోనే జబర్దస్త్‌లో ఉన్న ఆటో రాంప్రసాద్ అన్య అయితే వచ్చాడనమాట ఈవెంట్‌కి. రైడర్స్‌నైతే ఏవో అడిగేస్తున్నాడు. మరి మనకైతే వినబడలేదనమాట అంత దూరం నుంచి. ఇంకా ఈ ఇద్దరు రైడర్స్ ఏమో జర్మనీ నుంచి అయితే వచ్చారనమాట. ఇక్కడ స్టంట్స్ చేయడానికి. వీళ్ళు రేసింగ్ చేయడం కాదు. ఓన్లీ స్టంట్స్ చేయడానికి అయితే వచ్చారు. అండ్ వీళ్ళ స్టంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. మన వైజాగ్‌లో పెట్టారంటే చాలా గ్రేట్ అసల. అండ్ ఇలాంటి ఈవెంట్స్ వచ్చేసి ఇంకా అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. ఈవెంట్ వచ్చేసి చాలా బాగా అయితే అయ్యిందనమాట. అండ్ వైజాగ్ వచ్చి బీచ్‌కి వెళ్ళకుండా ఎలా ఉంటామో చెప్పండి. సో, బీచ్‌కి అయితే స్టార్ట్ అయిపోయాం. మంచిగా మురి మిక్చర్‌తో బీచ్‌ని అయితే ఎంజాయ్ చేసుకొని అయితే మేమైతే రిటర్న్ అయిపోయాం. సో, నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.